సౌత్ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దక్షిణ కొరియాకు చెందిన టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. అనంతరం హ్యోసంగ్ భారీ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టెహ్యూంగ్ లీతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఏపీలో కియా మోటార్స్ సాధించిన విజయం ఒక ఆదర్శమని, అలాంటి మరిన్ని విజయగాథలను సృష్టించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఐటీ, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఏ రంగంలోనైనా కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, భారత్లో దక్షిణ కొరియాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. తన కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. కియా తమ ఫ్యాక్టరీ కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పారదర్శక విధానాలతో వేగవంతమైన అనుమతులిచ్చి నిజమైన భాగస్వామిగా నిలిచిందని తెలిపారు. దీంతో ఏర్పాటైన కియా ప్లాంట్ కేవలం కార్ల తయారీ కేంద్రంగానే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక పూర్తి స్థాయి ఆటోమొబైల్ ఎకోసిస్టమ్గా అభివృద్ధి చెందిందని, ఈ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని విజయాలు సాధించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి ప్రవేశించిందని లోకేష్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారులు కోరుకుంటున్న స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే 3S మోడల్ని ఏపీ అనుసరిస్తోందని, ఈ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారులకు నమ్మకమైన గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్స్ అంటూ లోకేష్ అభివర్ణించారు. మీరు వెళ్లే ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాథను చెప్పండి, మా రాష్ట్రంలోని అవకాశాలు, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలన గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరండి అని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం స్ఫూర్తిదాయకమని, శ్రమ, ఆవిష్కరణలతోనే దేశాలు అభివృద్ధి చెందుతాయని కొరియా నిరూపించిందని కొనియాడారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థల్లో మార్పులు తెస్తున్నామని, తద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు సిద్ధమవుతారని లోకేష్ తెలిపారు. బలమైన రాష్ట్రాలే బలమైన భారత్ను నిర్మిస్తాయని మేము బలంగా నమ్ముతాం. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ అభివృద్ధి ప్రణాళికలు కలిస్తేనే విజయం సాధ్యమని ఆయన అన్నారు. ఏపీ ఎన్ఆర్డీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు, నివాసానికి అత్యుత్తమ ప్రదేశంగా మార్చుకుందామని, తద్వారా బలమైన ఏపీ, బలమైన భారత్ను నిర్మిద్దామంటూ లోకేష్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారత రాయబార గౌరంగలాల్ దాస్తో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ కొరియన్ ఎలక్ట్రానిక్స్, చిప్ కంపెనీలను ఏపీకి ఆకర్షించేందుకు చొరవ చూపాలని రాయబారిని కోరారు. శాంసంగ్, ఎల్జీ, ఎస్కే హైనిక్స్ వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావాలంటూ ఆకాంక్షించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 అనుగుణంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం శ్రీ సిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన రెడీ టు యూజ్ క్లస్టర్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.